హలో వ్యూవర్స్, నమస్తే అందరికీ. నేటి యథార్థమైన మాట సమాజంలో అందరికీ ఇది తారసపడుతూనే ఉంటుంది. మనిషి వయసు మీద పడిన కొద్దీ అంటే వయసును బట్టి మారుతూ ఉంటాడు. అది యాదృచ్ఛికంగా జరుగుతుంది. అది అందరికీ తెలిసిన విషయమే. కానీ అందరూ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే తన స్వప్రయోజనాల కోసం, తన వ్యక్తిగత అవసరాల కోసం, ఇతరులపై నిందలు మోపడం కోసం వ్యక్తులు మారుతూ ఉంటారు. అది అందరు తెలుసుకోవాల్సిన విషయం. నిజ జీవితంలో అందరికీ ఇది ఎదురైతేనే ఉంటుంది. తనతోటి మంచుకున్నప్పుడు ఒక విధంగా, తనతోటి విరోధం వచ్చినప్పుడు ఒక విధంగా సహజంగా వ్యక్తులు మారుతుంటారు. ఇలాంటి వాళ్ళ గురించి తెలుసుకోవాలి. అలాంటి మూర్ఖులను సమాజంలో ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించొద్దు. తను గెలిచినా ఓడినా వ్యక్తిత్వాన్ని నమ్ముకోవాలి. వ్యక్తిత్వం కోసం పనిచేయాలి. తన అవసరాల కోసం తన వ్యక్తిత్వాన్ని తాకట్టు పెట్టొద్దు. అది అందరికీ నేను చెప్పదలుచుకున్నా. ఊహించకుండా మనం సహాయం చేసినా, హెల్ప్ చేసినా ఆశించకుండా చేస్తే ఊహించని ఫలితం వస్తుంది తప్ప తన స్వప్రయోజనాల కోసం ఇతరులను బదనాం చేయడం కోసం ఎవరు కూడా అలా చేయకూడదు అనేది నా ఉద్దేశం. నమస్తే.